6 గ్యారెంటీలు అని పెట్టిండు. ఏమేమి ఇచ్చిండు? బస్ ఒకటే ఫ్రీ వచ్చింది, ఇంకేం రాలేదు మాకు. బస్ ఒకటి ఇంకేం రాలేదు మాకు ఫ్రీ. అంతే, ఇంకేం ఇచ్చినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం పథకాలు ఏమి ఇవ్వలేదు అసలు. బస్ ఒకటే ఫ్రీ ఇచ్చారు అంతే, ఇంకేం. ఆ బస్సుల గిట జనాలందరూ కొట్టుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు. అసలు ఇష్టం వచ్చినట్టు ఏం నచ్చలేదు, లేడీస్ గిట నచ్చలేదు. ఆ 2500 మహాలక్ష్మి పథకం వేస్తా అన్నాడు, గృహలక్ష్మి, అవి గిట వేయలేదు 2500. అసలు అవి గిట వేస్తున్నా ఇప్పటివరకు ఏం లేదు. ఒక పథకమే నడుస్తుంది, అది గిట ఫ్రీ బస్సు ఒకటే నడుస్తుంది, ఇంకేం. సిలిండర్లు సన్న బియ్యం ఇస్తున్నా, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నా, కరెంట్ ఇస్తున్నా అంటుండు. ఆ సన్న బియ్యం గిట ఇస్తుండు కానీ అవి గిట కొంచెం బాగుంటున్నాయి. ఒక నెల మంచిగా ఇస్తారు, ఒక నెల మంచిగా ఇస్తారు. దొడ్డు బియ్యం ఇస్తారు, అవి గిట సరిగా ఇస్తలేరు అవి గిట బియ్యం. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కాంగ్రెస్. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది, అదే మంచిగా ఉండేనా ఇది మంచిగా ఉందా? ఈ కేసీఆర్ వచ్చినాకనే కొంచెం మంచిగా ఉంది కానీ మంచిగా లేదు అసలు. కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా లేదు. మళ్ళీ గెలుస్తుందా కాంగ్రెస్? ముఖ్యమంత్రిగా గెలుస్తాడా? జూబ్లీహిల్స్ పక్కన పెడితే ఈయననే గెలుస్తాడు, కేసీఆర్ గెలుస్తాడా? ఇంకా 10 సంవత్సరాలు మహిళలు నన్నే గెలిపిస్తారు అంటుండ, మహిళల్ని అభివృద్ధి చేస్తున్నా అంటుండు. మరి ఇవన్నీ పథకాలు అయితే స్టార్ట్ చేస్తాం కదా, మరి ఓటేస్తాం కదా వాళ్ళకి. మరి ఈ పథకాలు సగం సగం చేస్తే ఎట్లా ఓటేస్తారు? కోటీశ్వరాలని చేస్తా అంటుండు. ఏంది కోటీశ్వరాలని చేస్తాను. ఏం చెయ్యాడు అట్లాంటప్పుడు. మాకు బాధ తప్ప వచ్చిన కాడ నుంచి ఏ పథకం, ఒక్క పథకమే నడుస్తుంది అంతే. ఆ ఫ్రీ బస్ ఇంకేవి నడుస్తలేవు అంతే, ఏం వస్తలేవు పథకాలు. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని గెలిపిస్తే జూబ్లీహిల్స్ లా మీకు వచ్చే పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పి మాట్లాడుతుంది. ఏవి రావు, మాకు ఏవి రావు, అంతే కేసీఆర్ కి వేస్తాం ఓటు అంతే. ఏం ఆగిపో వచ్చేటి ఎట్లా వస్తాయి? ముఖ్యమంత్రి వస్తాయి అంతే, వచ్చి ఎట్లా ఓటు ఎట్లా వస్తాయి? ప్రజలు గెలిపిస్తేనే కదా వాళ్ళు గెలిచేది. ప్రజలు గెలిపి ఎట్లా వస్తుంది? వాళ్ళు గెలవలేరు కదా, అందుకే. చెప్పండి, ఆయన వాళ్ళు ఇచ్చిందే లేదు మాకు. ఈయన వచ్చి ఏమి ఇచ్చినాడు అని చెప్పాలి. రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చాడు? ఎవరికి ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు ఇచ్చే ఏమిచ్చే 6 గ్యారెంటీలు తీసిస్తే పేదోడికి ఇంకేముంది? జబ్బులు రాకుండా ఉన్నారా జనాలు? చెప్పు, జబ్బుల కోసమే జనాలు ఇప్పుడు పడిసేస్తున్నారు. అసలు తీసేయండి, ఇంకేం చేయాలి? కేసీఆర్ వస్తే డబుల్ బెడ్రూమ్ అని ఇస్తాడు. ఈయన ఏమి ఇచ్చాడు? ఇవ్వలే. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాడు కదా, ఏడిచ్చిండు? పేదోడికి ఇల్లు ఉన్నోడికి ఇచ్చినాడు. నేను చూస్తలేడా? ఏం చూసిండు? ఏం చూడలేదు ఆయన. మరి మొత్తం రేవంత్ రెడ్డి అంటే పేదోళ్ళ దేవుడు అంటున్నారు. ఎవరన్నారు దేవుడు అని? ఫస్ట్ అనుకోరు దేవుడు అని, ఇప్పుడేమో దేవుడు కాదు. ఎట్లుంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఏముంది, పేదోడికి ఏం లేదు. పేదోళ్ళకి ఏం లేదా? మా కూలోళ్ళకి అయితే ఏం లేదు. ఏమేమి ఇస్తుండు ఇప్పటిదానికి? ఏమేమి ఇచ్చిండు? 6 గ్యారెంటీలు అని చెప్పిండు కదా, ఒక్కటన్నా వచ్చిందా? ఏమీ లేదు, ఒక్కటి కూడా రాలేదా? ఒక్కటి కూడా రాలేదు ఇప్పటిదాకా. ఒకటంటే ఒకటి రాలేదు, ఏం రాలేదు. కేసీఆర్ వస్తే ఇల్లు కూడా ఇస్తారు కానీ ఫ్రీ బస్ ఒకటే వచ్చింది, గ్యాస్ రాలేదు, అసలు రాలేదు. గ్యాస్ కూడా గ్యాస్ రాలేదు మాకు. కరెంట్ బిల్లు కూడా ఫ్రీగా లేదు. ఇక్కడే మాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఫ్రీగా అసలు ఏం రాలేదు. మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు నేనే గెలుస్తా అంటుండు. కేసీఆర్ రావాలి, మాకు ఇల్లు రావాలి. ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేదు మాకు, ఇయ్యలేదు. సర్వేస్ అస్సలు రాలేదు, కనీసం మా ఇంటి దగ్గర కూడా ఇప్పుడు దాకా రాలేదండి. ఏం చెప్పాలనుకుంటున్నాం రేవంత్ రెడ్డికి? బంగారం ఇయ్యలేదు, తులం బంగారం 2 తులాలు ఇచ్చినాడు కానీ మోయలేకపోను మరి ఇలే. మరి పేదోళ్ళు తులం బంగారం వేసుకుంటే బరువు అయిపోద్దని ఇవ్వలే. ఇచ్చిన 2 తులాలు ఇస్తే మరి ఎందుకు తెప్పలేని? దేవుడు అని మొక్కుందాం కదా, ఎవకై బాధలు. డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలు, కాలు మొక్కుతాం. మహిళలకు అభివృద్ధి చేస్తున్నా, అలాంటి కోటీశ్వరాలను చేస్తున్నా. కోటేశ్వరులు అయితే ఇక్కడ ఎందుకు ఉంటాం? రోడ్డు మీద కోటేశ్వరులు అయితే రోడ్డు మీద ఎందుకు ఉంటాం? కేసీఆర్ వస్తే పోనీ మాకు పంపేని వచ్చి బంగారులో బతుకుందాం కూల్ చేసుకొని. ఏమి ఇవ్వలేదు. కేసీఆర్ వస్తే ఇస్తాడు ఈసారి కంపల్సరీ అని నమ్మకం మాకుంది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇల్లు లేదు, ఫోన్లు వచ్చినాయి కూడా. ఉందా ఓటు? ఇక్కడ అక్కడ 10 సంవత్సరాలు అవుతుంది ఓట్లు వేస్తున్నా కానీ ఇల్లు లేదు, ఏమీ లేదు. మాకు ఏం లేదు. ఆ పింఛని అన్నారు, పింఛని లేదు. ఎవరు పట్టించే కోరిక అడుగుతలేవా కాంగ్రెస్ వాళ్ళని?
ఏం అడుగుతాం? కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతాము. అవి కేసీఆర్ మనుషులు లేదు, కాంగ్రెస్ వాళ్ళు లేదు, ఎవరు లేదు. పేదవాళ్ళకి ఎవరు ఏమి ఇస్తారు నాయన? వచ్చేటప్పుడు ఇలాంటప్పుడే పట్టించుకోతారు. రేషన్ కార్డు ఇచ్చిర్రా? రేషన్ కార్డులు మాకు ఇక్కడే వచ్చినాయా? కేసీఆర్ వచ్చిన తర్వాత అంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కార్డు ఇచ్చాడు. కానీ ఇంతకు మరి ఎట్లు రేవంత్ రెడ్డి వచ్చినాక పెట్టలే పెన్షన్? యామంత్ రెడ్డి వచ్చినాడు ఇంకా తలలో టెంటికలు కొరికేస్తా అండి ఇంకేటి. అంతేనా? అంతే మరి. ఎవరు వాళ్ళు అనిపిస్తుంది. ఎవరు వాళ్ళే పీక్కొంటారు. తల మీద ఇంటికి ఎవరు వాళ్ళే పీక్కొంటారు. మరి ఏమి ఇస్తాడు? ఈయన వచ్చినాకనే మంచి చేస్తున్నా అంటాడు. ఫ్రీ ఇచ్చినాడు బస్సు. గ్యాస్ అన్నారు 500 అన్నారు, గ్యాస్ లేదు. ఆ ఇల్లు అన్నారు, ఇల్లు లేవు, ఏమి లేదు. ఏం చెప్తాం మరి? పేదోళ్ళు బతుకల్లా రోడ్ల మీదే. పేదోళ్ళు బతుకు రోడ్ల మీదే ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నా అని చెప్పిండు కదా. ఏది ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇచ్చినాడు? ఎవరికి ఇవ్వలేదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడైనా ఎంతో కొంతమందికి ఇచ్చినాడు, కానీ చాలా మంది పేదోళ్ళు ఉన్నారు. ఇప్పుడు గెలిస్తే మాత్రం పేదోళ్ళకి ఇవ్వాలి కంపల్సరీ. పేదోళ్ళకి ఇస్తే ఎవరిని గెలిపిస్తారు? ఇక్కడ జూబ్లీ హిల్స్ లా ముగ్గురు నిలబడ్డారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి నిలబడ్డది మాగంటి సునీత. ఎవరిని గెలిపిస్తారు? మనం ఇప్పుడు కేసీఆర్కి వేస్తాం మరి. అంతేనా? అంతే మరి. ఇంకేం చేస్తాము? కాంగ్రెస్ ఏం చేస్తలేదు అంటావు? ఏం చేయడంలే, ఏం లేదు. అంతే. ఎట్లా ఉందన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ అసలు బీఆర్ఎస్ పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది అసలు బీఆర్ఎస్? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అభివృద్ధి ఇప్పటివరకు ఈ రేవంత్ డివిజన్ లో చూస్తున్నారు మీరు. అంతేగాని ఇప్పుడు వీళ్ళు వచ్చి చేసిందంటే ఏం లేదు. ఒక 6 గ్యారంటీల పేరిట అన్ని ఓట్లన్నీ దోచుకున్నారు. అంతేకంటే మించి ఏం చేయలేదు వాళ్ళైతే. 6 గ్యారంటీలలో ఎన్ని అమలైనాయన్న? 100 యూనిట్లు అన్నారు, 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, చేయలే కదా. గ్యాస్ 500 అన్నారు, అది కూడా చేయలే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వాటర్ రిజర్వాయర్ ఒకటి, 9 ఎకరాల గ్రౌండ్ ఒకటి, తర్వాత ఇక్కడ మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ ఒకటి, ఇవన్నీ మా రేవంత్ డివిజన్ లోనే దళిత్ స్టడీ సర్కిల్ కూడా చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఓపెన్ చేయట్లేరు ఇంకా మరి. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయడానికి చాదన అయితే లేదు అన్న. వాళ్ళు 25-27 కోట్లు 30 కోట్లు దగ్గర పెట్టి కేసీఆర్ కట్టించండు. మరి ఈ గవర్నమెంట్ లో ఇనాగ్రేషన్ అన్న చేయాలి కదా. కనీసం అది కూడా స్తోమత లేదా వాళ్ళకి. అంత కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా వరకు ఏదో ముఖ్యంగా నిన్న కేటీఆర్ రోడ్ షో జరిగేటప్పుడే వాళ్ళది కూడా ఒక ప్రోగ్రామ్ జరిగింది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ని గెలిపిస్తే వచ్చే పథకాలు ఆగిపోతాయని చెప్పి కొన్ని పథకాల పేర్లు చెప్పిండు. సన్న బియ్యం అయితేనేమి ఇంత రకరకాల పేర్లు చెప్పిండు. ఫ్రీ బస్సులు కావచ్చు. ఎట్లా చూడొచ్చు అసలు ఈ మాటలు మీరు? అన్న ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ లేదు. పథకాలు ఆఫ్ చేస్తా అంటారు. ఇచ్చింది ఏమున్నాయని ఆఫ్ చేయడానికి? అసలు ఇచ్చిన ఏమున్నాయి అన్న? ఒక ఫ్రీ బస్ తప్పితే ఏది జరగలే అమలు. అది ఆపడానికి ఏమి ఈ ప్రజల ఆదరణ చూస్తుంటే మేమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓట్లు వేసేసి మేము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మేము దక్కించుకుంటామన్నా ఫైనల్ గా. అంతేగాని మేము ఎవ్వరికి వేయము. మేము ఏంటంటే ఆయన చేస్తున్న హామీలే అమలు పరుస్తలేడు. దానివల్ల మేము అందరం జూబ్లీ హిల్స్ మొత్తం ఇదే మాట మీద ఉందా, లేదంటే మీరు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అట్లా చెప్తారు? లేదన్నా, మీరు ప్రజల్ని చూడండి. నిన్న కేటీఆర్ షో జరిగింది షేక్పేట్లో, యూసుఫ్ గూడలో రేవంత్ రెడ్డి జరిగింది. దాన్ని బట్టి మీకు ప్రజలు ఎక్కడ ఉన్నారు అనేది మీకు అర్థం అవ్వాలి. ప్రెస్ వాళ్ళకి మేము చెప్పేది కాదు. ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను? బీఆర్ఎస్ లో మా జెండా, మాది జూబ్లీ హిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అన్న.